ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే ఎక్కువ మంది కూడా అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉంటే చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎక్కువ మంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే మరికొంతమందిని గమనిస్తే ఒకప్పుడు హైఫైగా బ్రతికుంటారు, చక్కగా అసలు కష్టం అంటే తెలియకుండా బతికిన వాళ్ళు ఈరోజు దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఎవరికి కూడా ఎప్పుడు ఏమీ తెలియదు నాన్న, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతుంటాయి, ఎప్పుడు ఎలా ఉంటుంది, మరి కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, చెప్పి రావు. మరి అలాంటివి ఎప్పుడైనా సరే ఆ ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే బుధవారం నాడు దుర్గా అమ్మవారిని ఆరాధించటం విశేషం. అది కూడా దుర్గా అష్టోత్తర శతనామావళి చక్కగా చదవటము. దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుతూ కూడా చక్కగా ఒక ప్లేటులో తమలపాకు పెట్టి, తమలపాకు పైన ఒక 1 రూపీ కాయను అలాగే ఒక పువ్వు వేసి ఉంచి దాని మీద ఇలా మనం కుంకుమార్చన చేస్తూ చదవాలి అష్టోత్తర శతనామావళి. లేదనంటారా ఓం దుమ్ దుర్గాయై నమః, దకారముతో కూడిన దుర్గా మంత్రము అనేది విశేషం. చక్కగా అది చదువుతూ ఓం దుమ్ దుర్గాయై నమః అని చదువుతూ ఇలా కుంకుమార్చన ఈ 3 వేళ్లతోటి వేయాలి. ఆ కుంకుమలో కూడానండి ఎప్పుడైనా సరే కుంకుమలో కొంచెం మన హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి, అది చక్కగా చితపాలి. ఇలా చితిపి 1-2 బిళ్ళలు కనుక చితిపి అందులో వేస్తే దానికి ఆ కుంకుమకి ఒక అద్భుతమైన శక్తి అనేది వస్తుంది. కుంకుమ ఎప్పుడు కూడా 1-2 కర్పూరం బిళ్ళల్ని ఇలా చితిపి మనం అందులో కలపాలి. కలిపి ఆ కుంకుమతోటి కనుక కుంకుమార్చన చేస్తే అద్భుతమైన పవర్, అద్భుతమైన శక్తి అనేది వస్తుంది. చక్కగా దాంతో ఇలా కుంకుమార్చన చేయటము, ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అని చెప్పేసి. అలాగే మన దుర్గా అమ్మవారిది మంత్రం కూడా ఉంటుంది, చక్కగా ఓం దుమ్ దుర్గాయ నమః చదువుతూ ఉంటాము. అలాగే శ్లోకం కూడా ఉంటుంది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయ్యమ్మ, దన్నులో నమ్మిన వేలుపుటమ్మల దుర్గమాయమ్మ అంటే ఇలా ఒక శ్లోకం కూడా ఉంటుంది. ఆ శ్లోకం చక్కగా ప్రతిరోజు కూడా చదవాలి నాన్న. అది చదివితే యథార్థంగా అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనముల నుండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధిచ్చుట, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ మంత్రం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా చదవండి. అన్ని చోట్ల రాసి ఉంటుంది, బుక్స్లో ఉంటే నాన్న. మీరు విజయవాడ వెళితే కూడా కనకదుర్గ అమ్మవారి గుడి ఎంట్రన్స్లోకి మనం వెళ్ళే ముందు కూడా పైన రాసి ఉంటుంది మంత్రం. చక్కగా చదవండి. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అట్లా వెయిటింగ్ కావచ్చు అలా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. మీరు జనరల్గా ఇప్పుడు ఏమైనా టెంపుల్స్ మన గుళ్ళకి వెళుతూ ఉంటాము దర్శనార్థం, ఈలోపుగా సహజంగా మరి ఓర్పు సహనం ఉండాలి. 10 నిమిషాలు, పావు గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసినప్పుడు ఆ గుడి ఆ ప్రాంగణంలో శ్లోకాలు రాసుంటాయి, అవి చదవాలి. ఎప్పుడు కూడా అవి చదువుతూ ఉండాలి. అంతేగాని ఈ పక్కనోళ్ళతోటి లేదా మనం కొంతమంది కలిసి పెడితే వాళ్ళతోటి కబుర్లు చెప్పుకోవటం అలా చెప్పొద్దు ఎప్పుడు కూడా. డెఫినెట్గా అక్కడ మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు చదవండి. చదువుతూ ఉంటే చాలా చాలా మంచిది నాన్న. ప్రతి గుళ్ళల్లో ఉంటాయి. అసలు అక్కడే ఉంటే 10 నిమిషాలు, పావు గంట సేపు ఆ మంత్రం చదువుతూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది, నోటికి వచ్చేస్తుంది అది మనకి. అట్లా ఆ శ్రద్ధ అనేటువంటిది భగవంతుడి మీద పెట్టి మనం వెళ్ళాలి ఎప్పుడు కూడా. అలా యథార్థంగా తెలియచేస్తున్నా, మాకు నోటికి అలాగే ఎక్కువగా వచ్చాయి. ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, అప్పటికప్పుడే చదవటం. మీరు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో చూడండి, సేనాపతి మహాబాహు షణ్ముఖేశ్వర నందన మయూర వాహన స్వామిన్ శక్తి ద్వయ సమన్విత కరుణాకర భక్తేష్ట వరదాది సుతాసుత ద్విషడ్భుజం కుమారత్వం ప్రసన్న భవ సర్వదా. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళల్లో మీరు ఎక్కడన్నా చూడండి రాసుంటుంది కంపల్సరీ. నరసింహస్వామి గుడిలో రాసుంటుంది, వెంకటేశ్వర గుడిలో రాసుంటుంది, ప్రతి దేవాలయంలో ఉంటే నాన్న. మనకి కోదండరామస్వామి గుడికి వెళ్ళినా ఉంటుంది. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలా మనం ఏ టెంపుల్కి వెళితే అక్కడ డెఫినెట్గా ఒక శ్లోకం అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ శ్లోకం తదేకంగా అదే పనిగా అది చదవాలి.
అంతే తప్పించి వాళ్ళతో కబుర్లు వీళ్ళతో కబుర్లు, చూసారా వాళ్ళనైతే ముందు పంపిస్తున్నారు మననైతే పంపించట్లేదు, ఇక్కడ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు అని చెప్పేసి కొంతమంది విపరీతంగా అంటూ ఉంటారు. అది తప్పు. పోనీ ఎవరి పాపం వాళ్ళది, ఎవరి పుణ్యం వాళ్ళది. జరుగుతూనే ఉంటాయి నాన్న, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, మనకు అనవసరము. మనం భగవంతుడి దర్శనం చేసుకోవటం వెళ్ళాము, చక్కగా దర్శనం చేసుకోండి. అంతే తప్పించి మన ధ్యాస ఎప్పుడు అటువైపు పోవద్దు. నేను మనస్ఫూర్తి చెప్పాను, ఎందుకంటే చాలా టెంపుల్స్ నేను ఫేస్ చేశాను, చాలా టెంపుల్స్లో ఫేస్ చేశాను. అలాంటివి జరుగుతుంటాయి, అలాంటి కామన్ వదిలేయాలి. మనం వ్యవస్థ మార్చాలి మార్చాలి మార్చాలంటే మారదు. ఎక్కడ మారుతున్నది? మన వంతు ప్రయత్నం మనం చేయాలి, కరెక్టే. కానీ మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది దానివల్ల. మన మనసు వాస్తవంగా డిస్టర్బ్ అయిపోతాం నాన్న. సరే, ఏదో పాపం పుణ్యం వాళ్ళది అనుకోండి. సరే, ఎనీహౌ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు దుర్గా అమ్మవారిని ఆరాధించాలి. బుధవారం నాడు కుంకుమార్చన చేయడం విశేషం. ఏవైనా సరే మంత్రము అనేటువంటిది కాస్త ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. వెనకటిలో పెద్ద బాల శిక్ష అని ఉండేది. వెనకటి పెద్ద బాల శిక్షలో మెటీరియల్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు పెద్ద బాల శిక్ష కాదు అసలు. అది కానీ మొత్తం వస్తే మనకి అప్ టు 10th స్టాండర్డ్ అంతా అందులో ఉండేది. ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి మొదలు పెద్ద బాల శిక్ష మా తాతగారు చదివించేవారు. తెలుగు సంవత్సరాల పేర్లు, నక్షత్రాల పేర్లు, వారాల పేర్లు అన్నీ వస్తాయి అందులో. అవన్నీ ప్రాక్టీస్ అలవాటు. వేమన, అలాగే దాశరథి శతకం, వేమన పద్యాలు, ఇవన్నీ కూడా నోటికి, సుమతి శతకం, ఇవన్నీ కూడా నోటికి బాగా ప్రాక్టీస్, స్పష్టత అనేది వస్తుంది. సో ఇంతకీ చక్కగా అలా ఏవైనా సరే నేర్చుకుంటూ ఉండండి, మీ పిల్లలకి నేర్పించండి. మంచిది, చాలా మంచిది. ప్రస్తుతానికి ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అంటూ కుంకుమార్చన చేయండి నాన్న, చాలు. ప్రతి బుధవారం చేయండి. డెఫినెట్గా 21 బుధవారాలు మీరు అలా చేసి చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ మీరు చూడగలుగుతారు. దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. ఎక్కువ మంది డెవలప్ అవుతున్నారంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పిల్లలకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పిల్లలు విదేశం వెళ్ళిపోయారు, వాళ్ళు సొంత ఇల్లు కట్టించుకున్నారు, వాళ్ళ పిల్లలు బుద్ధిమంతులు, ఇలా అనుకుంటూ ఉంటారు. అది నెగటివ్ని ఇస్తే అవతల వాళ్ళకి. సో అలాంటి నరదృష్టి, నరఘోష తొలగిపోతుంది నాన్న. అలాగే దైవిక వస్తువుల్లో శక్తి కంకణము, సర్వసిద్ధి మాలని ఎప్పుడు తెలియచేస్తుంటా. అవి కూడా యథార్థంగా చక్కని ఫలితాలను ఇస్తాయి. వాటికి ఎంతో శక్తి ధారపోయటం వలన కలిసి వస్తుంది. వాటి చక్కగా ప్రతి దైవిక వస్తువుకి కూడా అంత శక్తి ధారపోయటం వలన అంత చక్కగా వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. కానీ ఏమైనా సరే మనకి శ్రద్ధగా గనక మనం చేస్తే డెఫినెట్గా మంచి మంచి ఫలితాలు అనేది మనం అతి త్వరగా పొందగలుగుతామమ్మా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.